దేవునికి స్తోత్రం. మమ్మీకి డాడీకి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, అది ఆగస్టు 1కు అక్క గడ్డి మందు తాగింది. వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలను బట్టి గడ్డి మందు తాగింది. గడ్డి మందు తాగితే నల్గొండ హాస్పిటల్లోకి తీసుకెళ్తే అక్కడ అక్కని పట్టించుకోలేదు, వేరే హాస్పిటల్కు రాస్తే అక్కడికి కూడా తీసుకెళ్తే అక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ అక్క తాగిన ఆ మందు బాటిల్ చూపిస్తున్నాం, ఆ మందుకు అక్కడ ట్రీట్మెంట్ అనేది లేదని అంటున్నారు. అయితే మళ్ళీ నార్కట్పల్లి అని హాస్పిటల్, అక్కడ పెద్ద హాస్పిటల్, అక్కడికి కూడా పంపించారు. అక్కడ కూడా పట్టించుకోలేదన్న. ఇక్కడ గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చినాం. గాంధీ హాస్పిటల్లో అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇక్కడే కాదు, ఇక్కడ అసలు ఈ లోకంలో అనేది ఆ ట్రీట్మెంట్ అనేది తయారు కాలేదంట. అసలు ట్రీట్మెంట్ లేదంట. తర్వాత ఏం జరిగింది? ఎన్ని లక్షలు పెట్టినా కానీ ట్రీట్మెంట్ అనేది లేదు అని అన్నారు. అంటే ఇక అక్కకు టెస్టులు చేయించినాం. టెస్టులు చేయిస్తే ఆమెకు కిడ్నీ టెస్టులు చేస్తే కిడ్నీలు లోపల లివర్ అది మొత్తం అవయవాలు లోపల అన్ని కాలిపోయినాయి, కుళ్ళిపోయినాయి అని చెప్పారు హాస్పిటల్ డాక్టర్. ఇంకా ఆమె బ్రతకదు, ఇక ఆమె చనిపోయింది అని అనుకోవాలి అని చెప్పారు. చెప్తే నేను బాగా అందరం పెద్ద స్వరంతో అందరం ఏడ్చేస్తున్నాం. ఎందుకంటే అక్కకు చిన్నపిల్లలు ఉన్నారు. దేవా యేసయ్య నువ్వే కాపాడాలి. తల్లికి పిల్లలకైతే వేరు చేయడం దేవుని చిత్తం కాదు అసలు. ఆమె ఆ బిడ్డ బ్రతకాలి, నీ సాక్షి బిడ్డగా ఉండాలి తండ్రి అని నేను మా అన్నయ్య ఎంతో ప్రార్థన చేసుకుంటా. హాస్పిటల్లో 3 రోజులు నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయించుకున్నా. తర్వాత ఆ లోపల అవయవాలు కుళ్ళిపోయినాయి, ఇక ఆమె బ్రతకదన్నారు. లోపల నాలుక కూడా, ఆ నాలుక అనేది మొత్తం కరిగిపోతుంది. క్వశ్చన్ నాలుక మొత్తం లేదు, కట్ అయిపోయింది అక్క. అది లోపల అన్ని కాలుకుంటా పోతున్నాయి. అది ఆమె అసలు మాట లేదు, సూపు లేదు అన్నట్టు. లేదన్నా. ఆగస్టు 4 తారీఖు ఇక్కడ 3వ సర్వీస్కి వచ్చిన నేను విశ్వాసంతో డాడీతో ప్రార్థన చేయించుకోవాలి అని అనుకొని నేను హాస్పిటల్లోనే ఉందన్న. ఆమె ఇక చనిపోయింది అనుకోవాలి, ఆమెకు ట్రీట్మెంట్ అనేది లేదు. మీరు విశ్వాసంతో వచ్చిన తర్వాత ఏం జరిగింది? డాడీని ఇక్కడ కలిసిన ప్రార్థన అయిపోయిన తర్వాత చూడండి, ఆ ఫోటో ఒకసారి చూడండి. లోపల అవయవాలు కాలిని అన్నప్పుడన్నా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు యేసుప్రభు లాజరు 4 రోజులు చనిపోయిన యేసుప్రభు, ఆయన చనిపోయిన లాజరు 4 రోజులు అవుతుందంటే ఆయన శవం ఎలా ఉందో మన అందరం ఊహించగలము. అది కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు దేవుడు వచ్చి మార్తని, అది నువ్వు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు అన్నావు కదా. అదే విశ్వాసంతో నేను లోపల అవయవాలు అన్ని కుళ్ళిపోయినాయి, ఇక ఆమె బతకదు, అన్ని కాలిపోతున్నాయి. డాడీని ఇక్కడ కలిసిన ప్రార్థన ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు ప్రార్థన చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చి డాడీ ప్రార్థన చేసి ఫోటో తీసుకొని వచ్చిన నేను అక్కది ఫోటో తీసుకొని వస్తే డాడీ ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక మళ్ళీ గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఇక్కడనే ఆమె బతకదు, ఎన్ని లక్షలు పెట్టినా ఆమె ట్రీట్మెంట్ అనేది లేదమ్మా, ఆమె బతకదు, ఈ లోకంలో ఎక్కడైనా ఆ ట్రీట్మెంట్ అనేది తయారు కాలేదు గడ్డి మందుకు అని చెప్పి ఇక్కడ డాడీ ప్రార్థన చేసిన తర్వాత అక్కకు గుంటూరుకి తీసుకెళ్ళినాం. మళ్ళీ గుంటూరులో కూడా డాక్టర్స్ పట్టించుకోవడం లేదు. అక్కకు దర్శనంలో 5గురు తెల్లని వస్త్రములతోటి డాడీ ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత తెల్లని వస్త్రములతోటి 5గురు వచ్చి ఏదో సీసాల నుంచి అక్క నోట్లో వేసిపోయినట్టుగా దర్శనం వచ్చిందంట. ఇప్పుడు మీ అక్క మంచి సజీవంగా మీ అక్క అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించారు. దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మీ అక్కని ఈరోజు స్వస్థపరిచాడు. దైవ సేవకులు ప్రార్థించినప్పుడు ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారమ్మా. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించును గాక.